ఫ్రెండ్స్, నథింగ్ నుంచి ఒక షాకింగ్ టీజర్ వచ్చింది. కంపెనీ అఫీషియల్గా బి అనే టీజర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు టెక్ కమ్యూనిటీ మొత్తం ఒక క్వశ్చన్ అడుగుతుంది. అసలు ఈ బి సిరీస్ అంటే ఏంటి? కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోనా లేదా ఇయర్ బడ్సా? ఈ వీడియోలో అఫీషియల్ టీజర్, లేటెస్ట్ లీక్స్, పాసిబుల్ స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్ లైన్ అన్ని డిస్కస్ చేద్దాం. సో టీజర్ డీటెయిల్స్కి వెళ్తే జూన్ 2026లో నథింగ్ ఇండియా అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఒక టీజర్ పోస్ట్ చేసింది. టీజర్లో సింపుల్గా ఇట్స్ బిగినింగ్ అని మెన్షన్ చేశారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నథింగ్ ప్రోడక్ట్స్ ఇప్పటి వరకు నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2, నథింగ్ ఫోన్ 3, నథింగ్ ఫోన్ 3A, నథింగ్ ఫోన్ 3A Pro ఇలా ఉంటాయి. కానీ ఫస్ట్ టైం కంపెనీ డైరెక్ట్గా బి అనే లెటర్ని హైలైట్ చేయడం అందరిలో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. అఫీషియల్గా ప్రోడక్ట్ కేటగిరీ రివీల్ చేయలేదు, అంటే స్మార్ట్ ఫోన్, ఇయర్ బడ్సా, స్మార్ట్ వాచ్ అనే డీటెయిల్స్ కంపెనీ ఇంకా చెప్పలేదు. కానీ లీక్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. సో మోస్ట్ పాపులర్ లీక్ ఏంటంటే ఇది నథింగ్ ఫోన్ 4B అయ్యే ఛాన్స్ ఉందని. మనం ఆల్రెడీ ఫోన్ 3A సిరీస్ చూసాం. ఏ సిరీస్ ఎఫోర్డబుల్ సెగ్మెంట్ టార్గెట్ చేస్తుంది. బి సిరీస్ లాంచ్ చేస్తే ఏ సిరీస్ కన్నా ఇంకా ఎఫోర్డబుల్ సెగ్మెంట్ టార్గెట్ చేయొచ్చని అనలిస్ట్ చెప్తున్నారు. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 18,000 నుంచి 25,000 రేంజ్లో ఉండొచ్చని మార్కెట్ స్పెక్యులేషన్. నథింగ్ డిజైన్ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తూ ట్రాన్స్పరెంట్ బ్యాక్ ప్యానల్, గ్లిఫ్ లైట్ సింప్లిఫైడ్ వెర్షన్లో రావచ్చని రూమర్స్ ఉన్నాయి. బడ్జెట్ సెగ్మెంట్లో నథింగ్ ఎంట్రీ ఇస్తే రెడ్మీ, రియల్మీ, ఐక్యూ, మోటరోలా బ్రాండ్స్కి స్ట్రాంగ్ కాంపిటీషన్ అవ్వచ్చు. సో కొంతమంది టిప్స్టర్స్ ఇంకో పాసిబిలిటీ కూడా చెప్తున్నారు. అదేంటంటే బి సిరీస్ అంటే స్మార్ట్ ఫోన్ కాదు, నథింగ్ ఇయర్ బి, వైర్లెస్ ఇయర్ బడ్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే నథింగ్ ఆడియో ప్రోడక్ట్స్ మార్కెట్లో మంచి పాపులారిటీ సంపాదించాయి. ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ ఓపెన్ లాంటివి లాంచ్ చేశారు. కాబట్టి బి బ్రాండింగ్తో బడ్జెట్ ఇయర్ బడ్స్ లాంచ్ చేయడం కూడా పాసిబుల్. ఎస్పెషల్ ఇండియా లాంటి మార్కెట్స్లో ఎఫోర్డబుల్ ఆడియో ప్రోడక్ట్స్కి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. రీసెంట్గా నథింగ్ కో ఫౌండర్ కొన్ని బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అయినట్టు ఇండైరెక్ట్గా రివీల్ చేశారు. కాంపోనెంట్ కాస్ట్, ర్యామ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బడ్జెట్ ఫోన్స్ డెవలప్ చేయడం డిఫికల్ట్ అని రిపోర్ట్స్ వచ్చాయి. అందుకే కంపెనీ స్ట్రాటజీ మార్చి కొత్త లైనప్ క్రియేట్ చేస్తుందనే డిస్కషన్ జరుగుతుంది. CMF లైనప్ని కంటిన్యూ చేస్తారా లేదా నథింగ్ బ్రాండ్ కింద డైరెక్ట్గా బి సిరీస్ ఇంట్రడ్యూస్ చేస్తారా? అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చాకే క్లారిటీ వస్తుంది. కరెంట్ లీక్స్ ప్రకారం లాంచ్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో జరిగే ఛాన్స్ ఉంది. నథింగ్ టీజర్ ఆల్రెడీ రిలీజ్ చేసింది కాబట్టి ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అప్కమింగ్ డేస్లో అఫీషియల్ స్పెసిఫికేషన్స్, ప్రైజింగ్ అండ్ ప్రోడక్ట్ కేటగిరీ రివీల్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనకు తెలిసిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నథింగ్ అఫీషియల్గా బి టీజర్ రిలీజ్ చేసింది. న్యూ ప్రోడక్ట్ లాంచ్ కన్ఫర్మ్. స్మార్ట్ ఫోన్ లేదా ఇయర్ బడ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. స్పెసిఫికేషన్స్, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ డీటెయిల్స్ ఇంకా అఫీషియల్ కాదు. మీరేమనుకుంటున్నారు? ఫోన్ 4B వస్తుందా లేదా ఇయర్ బి, ఇయర్ బడ్స్ వస్తాయా? కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.